ఇప్పుడు మనం ఒక కిలో తీసుకుంటాం అనుకో, అది కనీసం ఒక 20 గ్రాముల తగ్గిపోయి ఉంటుంది. అది దాన్ని కంట్రోల్ చేసుకుంటే మీరు చాలు. ఆయిల్ రేట్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంది. అసలు దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు ఏంది ఇది అనేది అది బిజినెస్ పీపుల్కే కదా, ఏదైనా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు మీరు 60 రూపాయలు 20 రూపాయలకి ఇస్తారా? 20 రూపాయలు అమ్మేది మేము. అమ్మకాలు రాత్రి నుంచి 20 రూపాయలు అమ్మకాలు. ఆయిల్ రేట్లు పెరిగాయి, కందిపప్పు రేటు పెరిగింది, ఇప్పుడు కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. దీని మీద మీరేమంటారు? అన్ని రేట్లు ఇప్పుడు మాలాంటి సామాన్యులు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఏదన్నా కూరగాయలు తెచ్చుకొని తిన్నామన్నా కానీ కూరగాయలు మార్కెట్కి రావాలంటేనే భయం వేసే విధంగా రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదో టమాటా చూద్దామంటే 50 రూపాయలు. టమాటాలు ఎందుకు కూర చేయలేము కదా. ఆ విధంగానే ఇంకా ఏదైనా పప్పు ఉప్పులు నూనె కొందామన్నా కానీ ఆకాశానికి ఎగుతున్నాయి రేట్లు. అదే ఇంకా ఏం చేస్తారు మీరు? ఎంత వస్తుంది నెలకి? మామూలుగా ఏం చేస్తుంటారు మీరు? మాది మామూలుగా షాప్లో పని చేస్తాము. మాకెంత నెలకి ఒక 6,000 10,000 రూపాయలు వస్తుంది. ఇంకా దానికి ఇంకా ఇంటి బాడుగులు అన్నీ అవి ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఆయిల్ రేటు అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంది. అసలు చెప్పనక్కరలే. ఒక ప్యాకెట్ కొనాలంటే నేను 140 రూపాయలు 120 రూపాయలు చెప్తున్నారు. ఆ విధంగా ఉంది. అన్ని ధరలు కూడా పెరుగుతున్నాయి. అన్ని ధరలు పెరుగున్నాయి. మామూలుగా ఎంత ఉన్నాయి రేట్లు? కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని ఎక్కువ ఉన్నాయి రేట్లు. టమాటాలు ఎక్కువ ఉన్నాయి, 60 రూపాయలు 70 రూపాయలు. ఇంకా మామూలుగా కూరగాయ ఆయిల్ కొంటుంటారా? ఆయిల్ ఇంకా ఆయిల్కి ఇంకా ఆయిల్ పోలా. ఏమేమి కొన్నారు? వంకాయలు చిప్పుగా ఉన్నాయి, పచ్చిమిరకాయలు చిప్పుగా ఉన్నాయి, టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నాయి. టమాటాలు కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి సార్ రేట్లు? ఎట్లా ఉన్నాయి అంటే ఒక దగ్గర ఒక విధంగా ఉన్నాయి, అంటే క్వాలిటీని దీన్ని బట్టి ఇది అవుతుంది. ఒక దగ్గర 60 రూపాయలు కేజీ చెప్తున్నారు, ఒక దగ్గర వచ్చి 3 కేజీలు 100 రూపాయలు చెప్తున్నారు. బట్ ఈ టమాటాలు వేరియేషన్ అంతా ఈ టమాటాలు ఎర్రగడ్డలోనే వస్తున్నది, కానీ ఇంకా వేరే అంతా నార్మల్గా ఉన్నాయి. కూర వెజిటేబుల్స్ అన్నీ పెద్ద ఇదేం లేదు. ఒక్క ఈ రెండిట్లోనే ఇది చేసుకుంటూ రేట్లు పెంచుకోవడం తగ్గించుకోవడం జరుగుతుంది. ఎందువల్ల అంటారు ఇట్లా రేట్లు పెరగడం? దీని వెనక కారణాలు ఉన్నాయి. ఎంత కంట్రోల్ చేసుకుని గవర్నమెంట్ దీంట్లో ఉండాలా. వాళ్ళు ఎప్పుడు అక్కడ మార్కెట్లో ఇది చేసి చేస్తారు, అప్పుడు ఇక్కడ రేటు తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ 2 రోజులకు మళ్ళీ మామూలు అయిపోతుంది. ఆ విధంగా జరుగుతున్నది. అంటే డిమాండ్ వల్ల రేట్లు పెరిగాయంటారా, లేదంటే మధ్యలో దళారులు రేట్లు పెంచారు? మీడియేటర్స్ వల్ల వాళ్ళు దాన్ని ఇది చేసుకుంటున్నారు, క్యాష్ చేసుకుంటారు. అంటే మేము ఎట్లా చెప్తే అట్లా మార్కెట్ ఇది అవుతుందని చెప్పి దీంతో వాళ్ళు చేస్తున్నారు. ఇంకా దాని మా కామన్ మ్యాన్కి తప్పవు కదా, కొన్ని అవి ఉంటే కానీ ఇది ఉండవు, జరగదు ఇంట్లో. అలాగే ఈ పప్పు ఆయిల్ ధరలు కూడా పెరిగాయి కదా, దీని మీద మీరేమంటారు? అది తగ్గేదంటే అది ఇప్పుడు అది అట్లాగే కామన్ అయిపోతున్నాయి. ఏం తగ్గించా ఇంత ముందర పామ్ ఆయిల్ కానీ ఏది కానీ 85, 80, 70s కూడా ఉండేది. ఇప్పుడు అది 120, 140 అట్లా అయిపోయింది. అది అటు ఇటు 10 రూపాయలు ఇటు అటు అవుతుంది. ఈవెన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ కూడా అంతే. జస్ట్ ఆ మార్జిన్లో ఇటు అటు తగ్గుతుందే కానీ అది ఆ రేట్ అనేది 100+ అయిపోయినాయి. అది ఎక్కడ ఏం తగ్గేది మాత్రం లేవు. ఆయిల్స్ విషయం అది. కందిపప్పు అనేది ఇంత ముందర ఎంత ఉండేది? 80 రూపీస్ 70 రూపీస్లో ఉండేది. బట్ ఇప్పుడు 180, 200 అనేసి అది ఆ విధంగా అయిపోయినాయి. దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు ఏంది ఇది అనేది అది బిజినెస్ పీపుల్కే కదా, ఏదైనా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ చౌక దుకాణాల ద్వారా ఇస్తామని చెప్తూ ఉన్నారు కదా, దీని మీద ఏమన్నా అంటారా? ఆ చౌక దుకాణాలను ఇచ్చేటప్పుడే ఒక్కరో వీళ్ళు రేట్లు ఒక్కరో తగ్గించినట్టుగా అనిపిస్తుంది. బట్ ఆ 2 డేస్ తర్వాత మళ్ళీ కామన్ అయిపోతున్నాయి. కానీ మనం కామన్ మ్యాన్కి ఏముంది, తీసుకోపోవాల్సిందే. ఎట్లా ఉన్నా కూడా కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు. ఎస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ 100%. ఎట్లా ఉన్నాయినా కూరగాయల ధరలు? కూరగాయల ధర వంకాయలు ఒక దగ్గర వచ్చి 30 రూపాయలు ఉండే, ఒకటి 80 రూపాయలు ఉన్నాయి. కొద్దిగా మోడల్ ఏరేగా ఉంది దాంట్లో. రేపు పర్వాలేదు అంతవరకు. ఆ తర్వాత కొన్ని అన్నీ కూడా ఈరోజు కొద్దిగా సరసంగానే ధరలు ఉన్నాయి, పెద్ద ఎక్కువే లేదు. టమాటాగా పోతున్నది, అది రేట్ ఎక్కువ ఉన్నట్టుంది. అది తీసుకోవాలా. అయితే ఒకటి ఇక్కడ కొద్దిగా కొలతల్లో కొద్దిగా తేడా ఉంది బాయ్. ఇప్పుడు మనం ఒక కిలో తీసుకుంటాం అనుకో, అది కనీసం ఒక 20 గ్రాముల తగ్గిపోయి ఉంటుంది. అది దాన్ని కంట్రోల్ చేసుకుంటే మీరు చాలు. అది మార్కెట్లో కొలతల్లో తేడా ఉందంటారా? తప్పకుండా ఉంటాను. కొలతల్లో ఉన్నది. ఇప్పుడు తీసుకున్నాను కదా, మరి కొలవండి. కనీసం ఈ 1/4 కిలో 20 గ్రాములు తగ్గి ఉంటుంది. ప్రతి దాంట్లో ఉంటుంది. ఇది ఎక్కడో ఎవరు ఇస్తున్నారో తెలియదు, కానీ ఇప్పుడు నేను తీసుకున్నాను. ముందు ఏం చేస్తాము, వాళ్ళతో మనం విరోధం చేసుకోలేము. తగులు అన్నీ వస్తాయి, గొడవ పడలేము. వాళ్ళంతా ఒకటే అయిపోతారు కదా, అందుకని మా ఊరికి తీసుకుని పోతాం అన్నారు. 1/4 కిలో వరకు వేరియేషన్ ఉంటుంది. 1/4 కిలో 200 తప్పనిసరిగా ఉంటుంది. దాంట్లో ఏమి అనుకోబడలేదు. కాబట్టి మీరు కొనండి, ఎక్కువ తీసుకోపోయి మైక్ తీసుకోపోకండి. కరెక్ట్గా మీరే కొనండి. మొదట కొనలా ఆడ కొనండి.
మీరు మళ్ళీ కొలతేయండి పక్కన తేడా తెలిసిపోద్ది మీకు. ఎప్పుడన్నా చేశారా మీరు అట్లా చేసి చూసారా? లేదు, ఇంటికి పోయినప్పుడు తెలిసిపోతుంది కదా మాకు, ఓకే, ఇంట్లో తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. అర్థమైపోతుంది ఎంత ఉందని. ఏం చేస్తాం వాళ్ళని ఏమని అడగం, అడిగి తగ్గులు వస్తాయి అందుకని. అందరూ కాస్త మీరు పేపర్ వాళ్ళు అంతా కాస్త కఠినంగా తీసుకుంటే స్ట్రిక్ట్గా వాడు అనుకో వసతిగా అనుకుంటున్నాను అంతే. రాదు, అది వాళ్ళ శరీరం నాటుకొని పోయింది అది. సో డిజిటల్ మీటర్లు అట్లాంటివి పెడితే కొంచెం మారుతుందా? మారే మీటర్లు మెట్లు పెడతారనుకోండి, దానికి ఏదో చేస్తారు వాళ్ళు, దానికి ప్రయత్నం ఏదో చేస్తూ ఉంటారు, మనం ఏం చేయలేం. వాళ్ళు కొలతల వాళ్ళు వచ్చి చెక్ చేయాల్సిందే. తూనికలు కొలతల వాళ్ళు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. కనీసం వారానికి ఒక రోజున వస్తే కొద్దిగా భయపడతారు, ఇది కరెక్ట్గా ఉంది. ఎప్పుడు వస్తారు ఇంతవరకు చూడలే వాళ్ళు, నేను పక్కనే ఉంటారు మళ్ళీ వాళ్ళు, మేంగా చూడలే ఇంతవరకు కొలిచినట్టు మార్కెట్. సో వస్తుంటారన్నా తూనికలు కొలతల వాళ్ళు ఇక్కడికి? తూనికలు కొలతల వాళ్ళు ఎప్పుడన్నా వస్తుంటారా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు మామూలుగా? నెలకు ఒకసారి వస్తూ ఉంటారు. నెలకు ఒకసారి. వంకాయలు 20 రూపాయలు అమ్మకాలు. వంకాయలు బయట 60 రూపాయలు 70 రూపాయలు చెప్తున్నారు మార్కెట్ రేట్. అవి గంపల్లో వంకాయలు ఈ రేట్ ఎక్కువ. ఈ బస్తాలు వచ్చే వంకాయలు 20 రూపాయల ధరలు. మిరపకాయలు 20 రూపాయల ధరలు. ఇప్పుడు మీరు 20 రూపాయలకి ఇస్తారా? 20 రూపాయలు అమ్మేది మేము. అమ్మకాలు రాత్రి నుంచి 20 రూపాయలు అమ్మకాలు. సో విన్నారు కదా, చాలామంది చెప్పేది ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు మాకు వచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో అది ఫిక్స్డ్గా ఉంటుంది. కూరగాయల ధరలు అటు ఇటు అయినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. నూనె ధరలు ప్రధానంగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఎర్రగడ్డలు కావచ్చు, టమాటాలు కావచ్చు, ఇవి ఎక్కువగా వేరియేషన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మార్కెట్లో తీసుకుంటే ముందు వైపు కొనుగోళ్లు చేసేవాళ్ళు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి అక్కడ ధరలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా లోపలికి వస్తే లోపల ఉండేటువంటి ఏరియా మొత్తం కూడా హోల్సేల్ వ్యాపారులు కాబట్టి అక్కడికి దాదాపు సగానికి సగం వేరియేషన్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మరికొంతమంది మాట్లాడుతూ తూకాల్లో ఇక్కడ మోసాలు జరుగుతున్నాయి, తూకాల్లో చాలా భారీగా అంటే దాదాపు ఒక 1/4 కిలో వరకు మోసం జరిగేటువంటి అవకాశం ఉంది, మోసం జరుగుతుంది, కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. తూనికలు కొలతల డిపార్ట్మెంట్ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే ధరల నియంత్రణ విషయంలో కూడా అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ చానికతో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.